కొన్ని వారాలుగా భౌగోళిక చరిత్ర, పైగా భౌగోళిక సాక్ష్యాలు, బైబిల్ యొక్క పరిధిని మనం ఆలోచిస్తున్నాం. సుమారు క్రమానుగతంగా 2 నిబంధనలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ 2 నిబంధనల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రయత్నం చేస్తూ ఓవరాల్ వ్యూ అనే ఒక పాయింట్ మీద మనం నిలబడ్డాం. ఎందుకు ప్రతి వారం ఇది జ్ఞాపకం చేయాలంటే ఇది చరిత్ర తరగతి గనక. జ్ఞాపకం చేయకపోతే ఈరోజు కొత్తగా మధ్యలో కూర్చున్న వారికి అంతా వింతగా ఉంటుంది. అందుకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. పోయిన వారం తమ్ముడు అన్న జ్ఞాపకం చేయడంలోనే 20 నిమిషాలు అయిపోతుంది అన్న. ఆ 20 నిమిషాలు మళ్ళీ జ్ఞాపకం చేయకపోతే నేను 60 నిమిషాలు చెప్పినా ఇంకెవరికి అర్థమవుతుంది. అందుకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న తిన్న కూరే మనకు గుర్తుండదు. అలాంటిది వారం తర్వాత మళ్ళీ ఆ హిస్టారికల్ సబ్జెక్ట్ లింక్ మీకు స్టార్ట్ చేయాలంటే జ్ఞాపకం చేసుకోకపోతే ఎలా? అందుకని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, బైబిల్ మనం ఆలోచిస్తూ జియోగ్రఫీ అక్కడి నుంచి మన ప్రారంభమైంది మన జర్నీ. అటుగా బయలుదేరి పాత నిబంధన దాని యొక్క వృత్తాంతం అంటే అవుట్లైన్స్ మాట్లాడుకుంటే ఏంటి దాని వృత్తాంతం అని మనం మాట్లాడుకుంటే దాని ఓవరాల్ పిక్చర్ ఏంటో మనకు అర్థమైంది. తర్వాత క్రొత్త నిబంధన పరిధి ఏంటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. క్రొత్త నిబంధన అంటే ఇది అని దాని ఓవరాల్ పిక్చర్ మనం చూసాం. ఇక ఒక్కొక్క పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మత్తయి నుంచి ఏమి నేర్చుకోవాలి, మార్కు నుండి ఏమి నేర్చుకోవాలి, లూకా నుండి ఏమి నేర్చుకోవాలి, యోహాను నుండి ఏమి నేర్చుకోవాలి, అపోస్తులు, పత్రికలు, ప్రకటన గ్రంథం వరకు ఏమి నేర్చుకోవాలని ప్రయత్నం చేయడానికి ముందు క్రొత్త నిబంధనలు అడుగులు వేసే ముందు క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర నిశ్శబ్దం ఉంది. ఆ 400 సంవత్సరాల చరిత్ర మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే కొండల తట్టు నా తల ఎత్తి నీకు మరపెడుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చినాను, ఆ ఒక్క మాట అర్థం చేసుకోవడానికి జియోగ్రఫీని టచ్ చేసాం. క్రొత్త నిబంధనలు లేదంటే మింగుడు పండుగ వచనాలు చాలా ఉన్నాయి. సడన్గా ఒక పండుగ వస్తుంది, సడన్గా భాష మారుతుంది. అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం చేయబడుతూ వీళ్ళ నాన్న గ్రీకులకు సంబంధించిన వాడు అంటాడు. అందులో ఉదాహరణ తిమోతి గారు నాన్నగారు. గ్రీకులని యూదురాలు ఎలా చేసుకుంది, దీనికి హిస్టరీ. నెక్స్ట్ సడన్గా మాట్లాడుతూ ఒక పరిభాషలా మాట్లాడుతున్న భాష మాట్లాడు సడన్గా ఒక మార్కెట్ లాంగ్వేజ్ తెర మీదకి వస్తుంది. లాటిన్ ఎందుకు వస్తుంది, గ్రీక్ ఎందుకు వస్తుంది, అసలు వీళ్ళు ఎబ్రీలు కదా, క్రొత్త నిబంధన గ్రీకులు ఎందుకు రాశారు, ఇవన్నీ అర్థం కావాలంటే ఆ 400 సంవత్సరాల చరిత్రలో ఏదో జరిగింది. ఏం జరిగింది 400 సంవత్సరాల చరిత్రలో? చాలా చరిత్ర జరిగింది. ఆ చరిత్ర అంతా మనం ఆలోచించట్లేదు, కానీ క్రొత్త నిబంధనకు అవసరమైన చరిత్ర మాత్రమే ఆలోచిస్తాం. అలా ఆలోచిస్తూ అలెగ్జాండర్తో సుమారు ఒక 2-3 వారాలు నడిచాం. 2 వారాలు నడిచాం. ఆ 2 వారాలు నడిచిన తర్వాత అలెగ్జాండర్ గారు చనిపోయారు. ఇక్కడే లాస్ట్ వీక్ ఆయన చనిపోయిన తర్వాత, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క రాజ్యం 4 ముక్కలైంది. అంటే ఆయన వంశానికి కానీ, ఆయన కుటుంబానికి కానీ, ఆయన బంధువర్గానికి సంబంధం లేని ఇతర ప్రజలు ఆయన రాజ్యాన్ని ముక్కలు చెక్కలు చేసి 4 ముక్కలు చేశారు. ఆ 4 ముక్కలు చేసిన తర్వాత ఏమైందో మనకు తెలుసు. అందులో దక్షిణ భూభాగం అంటే గ్రీకు సామ్రాజ్యం దక్షిణ భూభాగంగాను ఉత్తర భూభాగంగా విడిపోయింది. ఆ ఉత్తర భూభాగంగా విడిపోతే అందులో సుమారు దక్షిణ భూభాగాన్ని పరిపాలిస్తున్న వారు టాల్మీ 1, టాల్మీ 2, టాల్మీ 3 ఇలా స్టార్ట్ అవుద్ది. దక్షిణ భూభాగాన్ని పరిపాలిస్తున్నారు. ఉత్తర భూభాగాన్ని పరిపాలిస్తున్నారంటే సెల్యూకస్ 1, యాంటికస్ 1, యాంటికస్ 2 ఇలా స్టార్ట్ అవుద్ది. అంటే మన పేర్లు అర్థమైనా పర్వాలేదు, కానీ కొంచెం మనకి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం అర్థం కావాలంటే ఎంతో కొంత దీని మీద అవగాహన ఉండాలి. ఓకే, దీన్ని ఆలోచిస్తూ మనం ఏం చేసామంటే దక్షిణ భూభాగంలో ఉత్తర భూభాగంలో ఏం జరిగిందో మనం కాస్త అర్థం చేసుకున్నాం. ఏం జరిగింది? దక్షిణ దేశపు రాజు ఎవరైతే టాల్మీ ఉన్నాడో అధిపతుల్లో ఒక్కడే సెల్యూకస్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. అంటే ఉత్తర భూభాగం మీదకి యుద్ధానికి వస్తాడు. ఇదంతా చరిత్ర ఇంకా జరగలేదు, రాజులు పుట్టలేదు, ఇంకా గ్రీకు సామ్రాజ్యం ప్రారంభింపలేదు, ఇంకా మాదీయ పారసికులు కూడా రాలేదు. మాదీయులు పుణుకుపుచ్చుకున్న ఇదంతా జరగంటే గ్రీకులనే వృత్తాంతం ఇంకా ప్రారంభం అవ్వకముందే గ్రీకుల చరిత్ర ఎలా జరగబోతుంది, రోమన్స్ ఎలా రాబోతున్నారు, రోమీల తర్వాత ప్రపంచం ఎలాంటి ప్రభుత్వంలోకి వెళ్ళబోతుంది, ఆ ప్రభుత్వం తర్వాత ఈ అంత్య దినాల వరకు యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో యూరప్ ఖండంలో ఏం జరగబోతుంది, ఇజ్రాయెల్ ఏం జరగబోతుంది, అసలు ఇదంతా ఏం జరగబోతుందని దానియేలు క్రీస్తు పూర్వమే ప్రపంచ రాజకీయ వ్యవస్థను గూర్చి, భౌగోళిక పరిస్థితులను గూర్చి ప్రవచనాలుగా చెప్పేశాడు. చెప్పినట్టే జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది.
ఇది చరిత్ర. దీన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తేనే క్రొత్త నిబంధన మనకు అర్థమవుద్ది. ఆ టైంలో ఇద్దరు రాజులు మనకి ఏముంది ఒకసారి టచ్ చేద్దాం. 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ట్రిబుల్ తగ్గిస్తాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతి, ఇప్పుడు చెప్పండి, దక్షిణ దేశపు రాజు అంటే ఎవరు? టాల్మీ. ఉత్తర దేశపు రాజు ఎవరు? సెల్యూకస్. తర్వాత మనకు అర్థం యాంటికస్ 1, యాంటికస్ 2 ఎవరైతే ఉన్నారో వీళ్ళు తర్వాత మనకు 6వ వచనం చదువుదాం. కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె, ఇప్పుడు చెప్పండి, దక్షిణ దేశపు రాజకుమార్తె అంటే ఎవరు? టాలమీ కూతురు. ఈ టాలమీ కూతురుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారట? ఇక్కడే ఉంది. మీరు ఎంత విచిత్రమో చూడండి. ఇక్కడ రాయబడిన ప్రవచనాల నెరవేర్పు చరిత్ర మనం చూస్తున్న చరిత్ర. అంటే ప్రవచనం ఇంకా ఉంది. ఈ ప్రవచనం ఎలా నెరవేరిందంటే చరిత్రలో నెరవేరింది. ఈయన కూతుర్నిచ్చి ఎవరిని పెళ్లి చేశారు? ఆ కూతురు పేరు మనం చూస్తున్నాం, బెర్నికస్. లాస్ట్ వీక్ మనం చూసాంగా. ఆమెనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏమైంది? అప్పటికి ఆ రాజుకి పెళ్ళి అయింది. ఈవిని తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఈవిడ కాస్త సోకులు సరదాలు ఎక్కువ కనుక ఈవిడ వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువయ్యాయి. మళ్ళీ ఈవిడిని పక్కన పెట్టి ఆ మొదటి భార్యని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని స్థిరపరచుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మొదటికి కథ మొదటికొచ్చింది. ఆ టైంలో బాగా వినండి, ఆ టైంలో టాల్మీ 2 అంటే టాల్మీ 1 అయిపోయాడు. టాల్మీ 2 తెర మీదకి వచ్చాడు. టాల్మీ 2కి పేరుంది ఫిలదెల్ఫియస్ అన్నమాట. ఆ ఫిలదెల్ఫియస్ కోసం కాస్త ఆలోచించాం. ఎందుకు ఆలోచించామంటే సరిగ్గా ఆ టైంలోనే బైబిల్ గ్రీకులో వచ్చింది. దాన్ని సెప్టిజెంట్ అన్నంగా. సరిగ్గా ఆ టైంలోనే ఈ ఫిలదెల్ఫియస్ ఎవరైతే ఉన్నారో, ఈయనంటే ఎవరైతే టాలమీ 2 ఈ ఫిలదెల్ఫియస్ ఎవరైతే ఉన్నారో ఈయన టైంలో బైబిల్ తర్జుమా జరిగింది. ఏమైంది? గ్రీకులకి, అంటే గ్రీకుల యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాలని హెలెనిజం అనేది స్టార్ట్ చేశాడు. ఎవరు? అలెగ్జాండర్. హెలెనిజం అంటే ఏంటి తెలుసు కదా? వాళ్ళ లెక్కలు, వాళ్ళ సైన్సు, వాళ్ళ ఫిలాసఫీ ప్రపంచం నేర్చుకోవాలని వాళ్ళ కుతూహలం. అంత బ్రాడ్ మైండ్ అలెగ్జాండర్కి ఎందుకు వచ్చిందంటే ఆయన కూడా థియలాజికల్ స్టూడెంట్ కనుక. ఎవరి దగ్గర? అరిస్టాటిల్ దగ్గర. ఇదంతా బయట హిస్టరీ, ప్రపంచ చరిత్ర కళ్ళు తెరకముందే చరిత్ర ఏం జరగబోతుందో చెప్పండి దానియేలు గ్రంథం చెప్పేసింది. అది వింత. ఎప్పుడైతే అరిస్టాటిల్ శిష్యుడు కనుక వీళ్ళకి ఈ ఫిలాసఫీ అన్న వాళ్ళకి కొంచెం సోషల్ ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి, బ్రాడ్ పిక్చర్ ఎక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేశారంటే మా జ్ఞానము, మా ఔన్నత్యము, మా భాష, మా సాహిత్యము ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని ప్రతి అందమైన పుస్తకాన్ని చదవడం నేర్చుకున్నారు. ఆ పుస్తకాలతో కంపేర్ చేసి వీళ్ళ జ్ఞానాన్ని ప్రచురించడం స్టార్ట్ చేశారు. అందులో మిశ్రిత వివాహాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ మిశ్రిత వివాహాలే అందులో గ్రీకు పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రతి జాతి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కనుక యోధ జాతుల్లో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటే ఆ దంపతుల్లో పుట్టిన ఒక కొడుకే తిమోతి. అందుకే వాళ్ళ నాన్నగారు గ్రీకు పౌరుడు, వీళ్ళ అమ్మగారేమో యూదులు. అది ఎప్పుడైతే వివాహాల ద్వారా, ఎందుకు ఈ వివాహాలని అలెగ్జాండర్ ఎంకరేజ్ చేశాడంటే వాళ్ళ రాజ్యం ఎలాగైనా వ్యాప్తి చెందాలి. వాళ్ళ రాజ్యం, ఆ రాజ్యంలో ఈ సంస్కృతి వ్యాప్తి చెందాలని ఆయన డెవలప్ చేస్తే సరిగ్గా ఆ ఫిలాసఫీ, అంటే అలెగ్జాండర్ వేసి వెళ్ళిపోయిన ఆ ఫిలాసఫీని మిగిలిన రాజులు కూడా, గ్రీకు రాజులు కొనసాగించారు. అందులో ఎంతో కొంత మచ్చుతునకగా అలవాటు చేసుకున్న వ్యక్తి ఫిలదెల్ఫియస్ 2 లేదా టాల్మీ 2. ఎవరైతే ఈయన అలవాటు చేసుకున్నాడు, ఈయన గారు ఏం చేశాడంటే మంచి పని చేశాడు. ఈయన ఏం చేశాడంటే అన్ని పుస్తకాల్లో కూడా ఈ పుస్తకం చాలా బాగుంది, జూయిస్ బుక్, అదే థోరా, అదే పాత నిబంధన, ఇది కూడా చాలా బాగుంది, దీన్ని ఎలాగైనా సరే మన సొంత భాషలోకి దీన్ని తీసుకోవాలనుకున్నాడు. ఆ తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఎలా తీసుకుని, ఇది ఎబ్రిలో ఉంది, ఎవరికి అర్థం కాదు. ఎబ్రి ఇప్పటికీ అర్థమవుతుంది చాలామంది. అలాంటిది ఈ ఎబ్రిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎబ్రిలో ఉంటే అర్థం కాదు కనుక మన సొంత భాషలోకి, గ్రీకులోకి దీన్ని తీసుకురావాలని ఆ రోజుల్లో యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుడికి కౌరు పంపి, ఎందుకంటే ఇలాగ గవర్నమెంట్ ఆ కౌరు పంపి, ఇదిగో మీ గ్రంథం మాకు కావాలి, మా స్వభాషలో కూడా దీన్ని తర్జుమా చేయడానికి మీ దగ్గర ట్రాన్స్లేటర్స్ ఎవరైనా ఉంటే మా దగ్గరకు పంపించండి అంటే సుమారు 72 మందిని యెరూషలేము నుంచి పండిత పుత్రుల్ని పంపించారు. ఆ పండిత పుత్రులను 72 మందిని పంపిస్తే మార్గం మధ్యలో ఇద్దరు చనిపోయారు, 70 మంది మిగిలారు. ఈ 70 మందిని దూరం కూర్చోబెట్టి అందరూ తర్జుమా చేయండి అంటే దైవిక చిత్తమో మరి దైవ సంకల్పమో, ఆ మాట ఏది వాడినా తక్కువే, 70 మంది పొల్లు పోకుండా అక్షరం కూడా దోషం రాకుండా కరెక్ట్గా 70 మంది ఒకేలాగా తర్జుమా చేశారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ పుస్తకాన్ని నమోదు చేసి పట్టుకెళ్ళి వాళ్ళ గ్రంథాలయంలో పెట్టారు. ఆ గ్రంథాలయంలో పెడితే ఆ గ్రంథాలయం ఉన్న ఊరు లేదా టౌనే
అలెగ్జాండ్రియాలో నా గ్రంథాలయంలో చదివిన పుస్తకం చదివి హీరో అయ్యి పౌలు గారి పరిచర్యకే పోటీ ఇచ్చిన వీరుడు సూర్యుడు యంగ్స్టార్ అపోల్లో. అది అందరికి ఐడియా ఉంది, సంతోషం. నెక్స్ట్, ఎప్పుడైతే అపోల్లో ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఆ పాత నిబంధన చదివారు, ఇంకా మనకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే పౌలు కానీ, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ క్రొత్త నిబంధన వాళ్ళు రాస్తున్నప్పుడు రెఫరెన్స్ కోట్ చేస్తారు. వీళ్ళు రెఫరెన్స్ కోట్ చేసినప్పుడు ఎవ్రీ రెఫరెన్స్ కోట్ చేయలేదు, మరి 72 మందితో లేదా 70 మందితో ట్రాన్స్లేషన్ చేయబడిన, తర్జుమా చేయబడిన ఆ పుస్తకంలో అంటే గ్రీకు బైబిల్నే కోట్ చేశారు. అందుకే పాత నిబంధన తర్జుమా చేయబడిన ఆ రెఫరెన్స్ని పౌలు కానీ, లూకా కానీ, మత్తయి కానీ దాన్ని కోట్ చేసి క్రొత్త నిబంధన కొనసాగించారు ఈ భక్తులందరూ. అందుకు మనకు కావాలి. అందుకే LXX అనగానే L అంటే 50, X అంటే 10, 10, 10 అంటే 70 మంది. అందుకే ఆ రోమన్ సంఖ్యలో మన తమ్ముడు క్వశ్చన్ అడిగాడు నైట్ గ్రౌండ్లో, ఆడేమైనా మతిపోయింది, మొత్తం నా క్లాస్ అంతా విన్న తర్వాత ఇలాగైపోయినట్టు అనిపించింది నాకు. ఎవరన్నా అడగండి అని, షర్ట్ మీద XXL ఉంటుంది అదేనా అన్నాడు. మతిపోయింది ఇంక నాకు. ఒరే ఆ XL ఏంటి, XL ఏంటి, ఈ XLకి ఎట్టేవిడ్రా, నా క్లాస్ అంతా ఇలా చేసేవిడ్రా అనుకో. అది రోమన్ అంకె, ఇది సామాన్య భాష, దానికి దీనికి పెట్టకండి. సరే, ఏదైతే XL అయితే ఉందో ఆ XL అంటే 50, XX అదే 70. ఈ 70 సంఖ్య అంటే దాని సంఖ్య ఉంది. సెప్టిజెంట్ అంటే మనకు తెలుసు గ్రీకు ట్రాన్స్లేషన్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అని మీనింగ్. దానికి ఆ మీనింగ్తో పాత నిబంధన ట్రాన్స్లేషన్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. కిందికి వచ్చేసరికి ఈ గ్రీకు రాజులు అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఫిలదెల్ఫియస్ తన పాత్ర పోషించక ఆయన పాత్ర వెళ్ళిపోయిన తర్వాత దక్షిణ దేశపు రాజు ఎవరైతే టాల్మీ II ఈయన ఎవరైతే ఉన్నాడో, ఉత్తర దేశపు రాజు సెలికస్ II ఎవరైతే ఉన్నారో ఇతని రాజ్యానికి మరలా వచ్చి కాస్త ఊపునందుకుని ఏదో స్థిరపరుద్దాం అనుకునే టయానికి 227లో BC చనిపోతాడు ఆయన. తర్వాత సెల్యూకస్ III తెర మీదకి వస్తాడు. ఆయన క్యురేనియస్ అనే నేమ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. 223లో ఆయన చనిపోతాడు. తర్వాత యాంటికస్ III అంటే 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం చూసారా, ఆ 11వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న వ్యక్తే యాంటికస్ III. ఆయన తెర మీదకి వచ్చి ఈ టాలమీ III ఎవరైతున్నాడో, ఈ టాలమీ III అంటే క్షమించండి టాలమీ II ఎవరైతే ఉన్నారో ఈమెతో యాంటికస్ III యుద్ధానికి దిగుతాడు. వీళ్ళిద్దరూ ఫైట్ జరుగుతుంది. వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగినప్పుడు సరిగ్గా 11వ అధ్యాయం 11, 12 వచనం ఉన్నాయి చూసారా, అక్కడ దక్షిణ దేశపు రాజు అత్యాగ్రహుడై వారి మీదకి వచ్చాను అని ఉంటుంది. అక్కడ ఆ వచ్చిన వాడు ఫైట్ చేశాడు. ఆ ఫైట్ చేసిన తర్వాత యాంటికస్ IIIతో యుద్ధం చేస్తాడు, కానీ పూర్తిగా గెలవలేకపోతాడు. ఇదంతా పోయిన వారం చూసాం మనం. ఆ తర్వాత టాలమీ IV తెర మీదకి వస్తాడు. యాంటికస్ IIIని ఎలాగైనా సరే జయించాలని యాంటికస్ IIIని అంటే ఉత్తర దేశపు రాజుని దక్షిణ దేశపు రాజు అయిన టాలమీ II జయిస్తాడు. ఆ తర్వాత తెర మీదకి వస్తుంది. ఆ తర్వాత 2-3 రాజులు చనిపోయారు, వాళ్ళకి మనకు అవసరం లేని తీస్తాం. తర్వాత టాలమీ IV తెర మీదకి వస్తాడు. ఈ వచ్చిన వాడు ఏం చేస్తాడంటే యాంటికస్ IIIని ఎలాగైనా సరే మళ్ళీ ఓడించాలనుకుంటాడు. అప్పటికే యాంటికస్ III మనం చూసిన వచనాల ప్రకారం 13 వచనం 15 వచనం ప్రకారం చాలా బలం పొందుకుంటాడు. ఎందుకంటే ఓడిపోయినోడికి బలం ఎక్కువ వస్తుంది. తర్వాత ఆడ బలం పొందుకుని ఎక్కడి వరకు తన రాజ్యాన్ని వ్యాప్తి చేశాడంటే మన ఇండియా బార్డర్ వరకు వ్యాప్తి చేశాడు. ఇది కూడా చూసాం. మన ఇండియా బార్డర్ వరకు ఆయన వ్యాప్తి చేసిన తర్వాత ఇక్కడ వరకు ఆయన రాజ్యం ప్రారంభమవుతుంది. ఆ టైంలోనే యూదులు బాగానండి టాలమీ మీదకి ఇంటర్నల్గా తిరగబడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు టాలమీ మీదకి ఇంటర్నల్గా ఎందుకు తిరగబడతారంటే దక్షిణ దేశంలో ఉన్న దేశమే ఏ దేశం, దక్షిణ భూభాగంలో ఉన్న దేశం ఏ దేశం, ఇజ్రాయెల్ దేశం. దక్షిణ ప్రాంతాన్ని అందరూ పరిపాలిస్తున్నది ఎవరు, టాల్మిస్. ఉత్తర భూభాగాన్ని అంతా పరిపాలిస్తున్నారు సెల్యూకస్, యాంటికస్, వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఈ టాలమీకి బాగా ఉండండి, ఈ టాలమీకి యాంటీగా తిరగబడి ఎవరైతే ఉన్నారో ఉత్తర దేశపు రాజులకి వీళ్ళు ఇంటర్నల్గా సపోర్ట్ ఇస్తారు. వచనాన్ని ఏమని రాస్తాడంటే ఒకసారి చూడండి, 11వ అధ్యాయం 14 వచనం, 11వ అధ్యాయం 14 వచనం. ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరిచినట్లు కూడుదురు కానీ నిలవలేక కూడుదురు. నీ జనాల్లో ఉన్న వారే వాడికి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు కలిసి నిన్ను ఏదో ఎరగదీద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమి నిన్ను ఎరగదీరు. అప్పటికి రాజులు పేర్లు లేవు, కానీ చరిత్ర ఏం జరగబోతుందో రాస్తాడు. ఎవడే పన్నాగాలు చేస్తాడో ఏం చేస్తాడో అన్నీ రాస్తారు. ఆ రాసిన తర్వాత మనం ఎక్కడి వరకు ఆలోచించండి, 15 వచ్చిన దగ్గర ఆగిపోయాం. ఏంటి, అంతలో ఉత్తర దేశపు రాజు ముట్టడ దెబ్బ వేయును, దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందున అతడు ఏర్పరచుకున్న జనము
దృఢ శౌర్యము పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారము గల పట్నం పట్టుకోండి. ప్రాకారం గల పట్నం అంటే హిస్టరీలో ఏ దేశం అది చెప్పండి, చెప్పాలి. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ప్రాకారాలు గల పట్నం అంటే ఆ రోజుల్లో కట్టడాలకి పేరు. ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ఆ కట్టడాలను బీట్ చేసే హిస్టరీ దేనికి లేదు. ఇప్పుడైనా చెప్పండి, అది ఈజిప్ట్. ఆ ప్రాకారం గల పట్టణాన్ని ఎవరు పట్టుకున్నారట? ఉత్తర దేశం. అంటే ఈయన్ని గెలవలేక పోయి ఆ కోపంతో ఆడి మీద పడిపోతే వాళ్ళు దొరికేస్తారు. వాళ్ళు దొరికేసిన తర్వాత ఏం జరిగిందంటే 16 వచ్చిన ఒక మంచి మాట రాస్తున్నారు చూడండి. వచ్చిన వానికి ఎదురుగా ఎవరనూ నిలవలేకపోయినందున తనకి ఇష్టం వచ్చినట్లు అతడు జరిగించును కనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోను. ఇక్కడ 2 కామెంటరీస్ ఉన్నాయి. ఒకటి ఆనందం గల దేశం అంటే ఒకటేమో ఇజ్రాయెల్ అంటారు. ఆనందం గల దేశం అంటే టెక్స్ట్ ప్రకారం మాట్లాడుకుంటే ఏ దేశాన్ని జయించాడు? ఈజిప్ట్. ఇది ఏదన్నది కన్ఫ్యూజ్ కానీ మొత్తం మీద ఆనందం అంటే ఈజిప్టు అందంగానే ఉంటుంది, ఇజ్రాయెల్ అందంగా ఉంటుంది. ఇలాంటి సౌఖ్యమైన దేశంలో ఉన్నా కానీ ఆయనకి బలము మనశ్శాంతి దొరకలేదట. ఏం చేద్దాం రా అబ్బాయి అనుకున్నప్పుడు సరిగ్గా ఉత్తర దేశపు రాజు, బాగా వినాలి, ఉత్తర దేశపు రాజు ఎట్లాగైనా సరే ఈడే మనకు పోటీ అయిపోతున్నాడు, ఉత్తర దక్షిణమోడు, ఎలా అయినా సరే ఈయన మనతో కయ్యానికి ఎందుకు కానీ ఇయ్యానికి కాలు కలిపేద్దాం అని చెప్పి ఎవరైతే ఉన్నాడో ఈ యాంటికస్ స్త్రీ అంటే ఉత్తర దేశపు రాజు ఈజిప్ట్ని పట్టుకున్నా, అక్కడ పట్టుకున్నా, ఆనంద దేశంలో ఉన్నా నాకు ఆనందం లేకుండా పోతుంది, ఈయన్ని శత్రువుగా పెట్టుకునే కన్నా ఈయన్ని మిత్రుడిగా మార్చేసుకుంటే బెటర్ అని వీళ్ళ అమ్మాయిని ఇచ్చి అతనికి పెళ్లి చేస్తాడు. ఎవరికి? టాల్మీకి. ఎవరికైతే టాల్మీకి పెళ్లి చేస్తాడో ఆ టాల్మీకి ఇచ్చి పెళ్లి చేసిన అమ్మాయి పేరు ఈజిప్ట్. హిస్టరీలో గోల్డెన్ నేమ్స్తో ఉంటాయి. ఎప్పుడైనా ఐగుప్తు చరిత్ర చదివితే ఆవిడ పేరే క్లియోపాత్ర. చూస్తారా ఆవిడని ఒకసారి? అది ఆవిడే. ఈజిప్ట్లో ఎప్పుడైనా లేడీ విగ్రహాలు చూసారంటే ఈవిడే. మీరు హిస్టరీ ఎప్పుడు చదువుకున్నా ఐగుప్తిలో స్త్రీ విగ్రహాలు ఎప్పుడైనా చూస్తే ఈవిడే, క్లియోపాత్ర. ఈవిడ ఎవరంటే ఉత్తర దేశపు రాజు కుమార్తె, అంటే యాంటికస్ స్త్రీ కూతురు. ఈ కూతురుని పట్టుకెళ్ళి టాల్మీ 5కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు ఏదోలా మన గొడవలు ఎందుకురా, మన ఇద్దరు ఏదోలా కలిసి ఉందామని తీసుకెళ్ళి పెళ్లి చేస్తాడు. అందుకే ఈజిప్ట్కి బాగా వినాలి, ఈజిప్ట్ అంటే టాల్మీ ఎక్కడ రాజధానిగా పెట్టుకుంటే ఈజిప్ట్ని బాగా వినాలి. వాళ్ళకి రాజధానిగా వ్యవహరించేది ఆ ఐగుప్తిని. అంతేకాదు అప్పుడు జయించాడుగా, ప్రాకారం గల పట్టణాన్ని జయించాడుగా. అక్కడికి పోయి ఇది కట్నంగా ఇచ్చి నువ్వు ఎక్కడ ఉండని తెస్టేయమని చెప్పి మొత్తం మీద పట్టుకెళ్ళి ఈజిప్ట్కి కోళ్ళగా పంపుతారు. ఈవిడ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడితో సరే కాపురం చేయదు. అక్కడ ఉంది ఆ మాట, చూస్తారు ఒకసారి. ఆ కింద ఉంటుంది చూడండి అక్కడ మాట. ఆవిడ ఇంకా పుట్టలేదు, వాళ్ళ తాత పుట్టలేదు, ఎవరు పుట్టకముందు దానియేలు ఎలా చెప్తున్నాడు చూడండి. అతడు తన రాజ్యం యొక్క ఎన్ని వచ్చిన తమ్ముడు 17 అతడు రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపజేయవచ్చిన ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతడితో బెడ్రూమ్లో కలుసుకోలేదు. టచ్ చేయనివ్వలేదంట వాడిని. మా అయ్యి ఇచ్చినంత మాత్రం నువ్వు వచ్చి నాతో కాపురం చేసేస్తే కుదురుతుందా? నాకు వద్దు అందంట. మీరు ఏదో రాజకీయాలు చేసుకుంటే నా మీద పడిపోయి నా జీవితాన్ని మీరు పొత్తు పెట్టేసుకుంటే ఎట్టా కుదురుద్ది? నేను చేయను అందంట కాపురం. మొత్తం మీద గొడవలు అయ్యాయి, తర్వాత హత్య జరిగింది, ఆ తర్వాత రకరకాలు జరిగాయి. క్రీస్తు పూర్వం 1903లో ఈ పెళ్లి చేసేసారు వీళ్ళిద్దరికి. ఆ పెళ్లి చేస్తే ఐగుప్తికి తీసుకెళ్తే ఐగుప్తికి వెళ్ళిన తర్వాత టాల్మీ 5 క్లియోపాత్రను ముద్దుగా ఈ పేరు పెట్టుకున్నాడు అనమాట. ఇంతకీ ఈ పేరు ఎక్కడదంటే అలెగ్జాండర్ గారికి ఒక చెల్లి ఉంది. చెల్లి అక్కో సోదరు అన్నారు, మరి సిస్టర్ అంటే అక్కో చెల్లో చెప్పలేం కదా. ఆయనకు సిస్టర్ ఉంది, మరి అక్కో చెల్లి చెల్లి అనుకుంటున్నాను నేను. ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ గారి యొక్క సహోదరి పేరే క్లియోపాత్ర. ఆ పేరు క్లియో అంటే కీర్తి. ఇంకా మిగిలిన పదానికి అర్థం ఏంటంటే తండ్రికి మహిమను తెచ్చే కూతురు అని అర్థం. ఆ పేరు అర్థం. ఎప్పుడైతే ఆ పేరుని పెట్టారో ఆమె వెళ్ళి సరిగ్గా కాపురం చేయకపోతే ఆవిడ గారు 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్న చరిత్రలో ఆ పెళ్ళిళ్ళు కూడా మనకి ఎందుకు కానీ మొత్తం మీద చేసుకుంది. ఆ తర్వాత జరిగిన వ్యవహారం ఏంటంటే ఈ యాంటిక స్త్రీగడి ఎట్టాగైనా సరే మెల్ల ఉంచేయాలని చెప్పి చరిత్రలో జరిగింది. తన సొంత భార్యని గిఫ్ట్గా ఇచ్చాడు ఆడికి.
సొంత భార్యను ఎప్పుడైతే గిఫ్ట్గా ఇచ్చాడో ఆ గిఫ్ట్కి ఇచ్చిన తర్వాత కూడా పన్నాగాలు రకరకాలుగా తిరిగితే సరిగ్గా అదే టైంలో 18వ వచనంలో ఏం జరుగుతుంది చూడండి. బాగా వినాలి, గవర్నమెంట్ మారుతుంది ఇక్కడే. ఇప్పటివరకు బాగా వినండి. బబులోను, మాదీయ పార్సికులు, చెప్పండి గ్రీకులు, ఈ ఆడవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత ఈ పెళ్ళి దారిలోంచి అడావుల్లోంచి గవర్నమెంట్ ట్రాక్ మళ్ళితే సరిగ్గా ఆ ట్రాక్ మళ్ళుతున్న టైంలోనే కొత్త ప్రభుత్వం ఊపందుకుంటుంది. ఇప్పుడు 4వ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెప్పాలి? రామా ప్రభుత్వం తెర మీదకి వస్తున్నది ఎక్కడి నుండే. ఎలా ఒకసారి చూద్దాం. ఒకసారి 18 వచ్చండి. అతడు దీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులు పట్టుకొనను. అయితే అతని వలన కలిగిన అవమానము ఒక అధికారి నివారణ చేయును, మరియు ఆ అవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును, అది అతనికి రాకపోవును. బాగా దీపముల జనముల తట్టు. మీరు హిస్టరీలో ఎతకండి. దీపముల జనముల తట్టు అంటే ఆ దీపాల జనవాసులు ఎవరో తెలుసా? రోమీలు. ఎవరు? ఇతగాడికి ఈ స్థానిక గొడవలు, ఉత్తర భూభాగంలో గొడవలు, దక్షిణ భూభాగంలో గొడవ, ఇలా గొడవలు పిచ్చెక్కిపోయి ఈ టైంలో ఎన్ని ఎత్తుగళ్ళు వేసిన ఇతనికి ఆ రాజకీయం తను దిక్కకపోయేసరికి ఇతగాడ మనసు ఎక్కడ పడిందట? ఆ దీపాల మీద పడి వాళ్ళని ఎలాగైనా జయించేద్దాం అనుకుంటే వాళ్ళని ఈయన జయించేయడం కాదు, చెప్పండి, వాళ్ళే అవమానించి పంపించేశారట. ఎప్పుడైతే అవమానించి పంపించేశారో ఆ టైంలో ఇతగాడు తట్టుకోలేక, బాగా వినండి, అతగాడు తట్టుకోలేక, యాంటిక స్త్రీ ఆ అవమానం తట్టుకోలేక ఆ బాధలో కూరుకుపోయి యాంటిక స్త్రీ చచ్చిపోయాడు. అయిపోయిందిగా. యాంటిక స్త్రీ ఎప్పుడైతే చనిపోయాడో యాంటికస్ 4th తెర, వీడి గురించి జాగ్రత్తగా వినండి, ఆ 4th తెర మీదకి వచ్చాడు. ఆడి పేరే ఎపిఫనస్. వీడి పేరే మర్చిపోయాను. ఈడు తెర మీదకి వచ్చాడు. ఎక్కడి నుంచే రాజకీయం కొత్త ఊపు అందుకుంది. ఎక్కడి నుంచే యోధా దేశంలో విప్లవాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడి నుంచే క్రొత్త నిబంధనలో కొత్త జాతి విప్లవాలు, మత విప్లవాలు రావడానికి కారణం ఈ మనిషే. అవి చూసారా ఎలా ఉన్నాడు? ఆడే ఎపిఫనస్ అనేవాడు ఎవడైతున్నాడు? ఇతగాడు అంటే ఉత్తర దేశంలోంచి అంటే యాంటికస్ 3 చనిపోయిన తర్వాత యాంటికస్ 4 అంటే ఎపిఫనస్ తెర మీదకి వచ్చాడు. ఈడు వచ్చిన తర్వాత ఏం చేసుకున్నాడు? ఈడు కావాలని ఈ పేరే వేసుకున్నాడు. ఏ పేరు? ఎపిఫనస్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యక్షపరచబడిన దైవ స్వరూపం అని అర్థం. ఈడు దేవుడి స్వరూపం అంటే చూడండి ఎలా ఉన్నాడు. ఆడికాడే పేరెట్టేసుకుని నేను దైవ స్వరూపం, నాకు దండం పెట్టాలి, నాకు వంగాలి, నేను చెప్పినట్టు ఆరాధన జరిగించాలి, అది నీ గుడైనా నా గుడైనా ఏ గుడైనా చెప్పేది యాజకుడు కాదు అయ్యా, నేను చెప్పినట్టు చెయ్యాలని రంకెలేసి బెదిరించి లంచాలిచ్చి యాజకులను చంపి వాడి ఇష్టానుసారంగా పెట్టరేగిపోయి ఈ అవమానాలు ఎక్కడెక్కడ పొందాడో అవమానాలతో పొందిన అవమానాల్ని శత్రువులు బలవంతులైతే ఆ బలవంతుల్ని ఏమీ చేయలేక అమాయకుల మీద పడిపోయి అమాయకుల్ని చంపడం స్టార్ట్ చేశాడు. ఆ ఏరియాలో ఉన్న అమాయకులు ఎవరంటే యూదులు. ఆ యూదుల మీద పడిపోయి వాళ్ళ దేవాలయంలో అడుగులు పెట్టి వాళ్ళ దేవాలయంలో బలిపీఠాన్ని చెడగొట్టి ఆ దేవాలయంలో ఉన్న ఆ బలిపీఠాన్ని అపవిత్రపరచడానికి పందిని బలేసాడు ఈ పెద్ద మనిషి కావాలని. ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం పంది హేయమైనది. ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయంలోకి హేయమైన జంతువు రాకూడదు. వీడికి కావాలని తెచ్చి జియోస్ దేవత ఉంటుంది. ఈ జియోస్ గ్రీకు దేవత జియోస్ దేవత ఉంటుంది, అంటే పందాకారంలో ఉంటుంది. నేను నిన్న మొన్న పొద్దుట ఉదయం నిన్నో నాకు తెలియదు, వెహికల్ మీద వెళ్తుంటే అంత లేడీస్ స్వరూపం, ముఖం మాత్రం పంది ఉందండి. మరి అది ఏ దేవత నాకు ఇంకా తెలియదు. మరి ఇక్కడ మా ఏం ఇవన్నీ అక్కడే కాపీ ఎక్కడే పంది నడుతున్నాను అంటే సగం పంది సగం స్త్రీ దేహం. ఈ జియోస్ దేవత ఎవరైతున్నారో ఆ దేవత విగ్రహాన్ని పెట్టించి బలిపీఠం కట్టి ఎక్కడ సొలొమోను మందిరంలో కట్టించి బలిపీఠం ఎక్కించి నరికి ఎవడొస్తాడు రండ్రా ఈ దేవుడిని, అంటే ఈడే దేవుడు, ఈ దేవుడిని ఎదిరించాడు ఎవడున్నాడు రండ్రా నాకు నచ్చినట్టు చేస్తా అన్నాడట. ఇంకేం చేశాడు? కింద రాస్తున్నాడు చూడండి. ఇంకేం చేశాడు? 21వ వచనంలో అతనికి బదులుగా చూసారా ఎలా అన్నాడు? నీచుడు. ఈడెవరండి? యాంటికస్ నీచుడు. వాడి గురించి మాట్లాడుకున్నాడు దరిద్రుడు, వాడు పనికి మాలినోడు, వాడు దేవుడు మహిమా స్వరూపాన్ని దొంగిలించే సాతానికి ప్రతినిధి. వీడు ఒక నీచుడు. ఇంకా కిందకి అంటున్నాడు చూడండి,
అతనికి రాజ్య ఘనత ఈరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహసించును. ప్రవాహం వంటి బలం అతను ఎదుటి నుండి వారిని కొట్టుకుని పోవుట వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతిని సహా నాశనమగుడు. వీడు ఏం చేస్తున్నాడు? వీడికి సంధి చేసే అధికారులు ఉన్నారు, సంధి చేసే వ్యక్తి ఉన్నాడు, కళ్ళబొల్లు మాటలు చెప్తాడు. ఒకటి రెండు కాదు, ఇతగాడు చేసే పని ఏంటంటే, వీడు ఓడిపోయిన కోపంతో, ఐగుప్తిని గెలవలేకపోయిన కోపంతో, సరిగ్గంటే ఈ ప్రాకారం గల పట్టణాలు ఎవరి అండర్లో ఉన్నాయి? టాలమీ అండర్లో ఉన్నాయి. అంటే ఈ పెళ్లిళ్ళ కార్యక్రమంలో ఒకరికొకరు పంచుకున్నారుగా, ఆ పట్టణాన్ని ఎవరైతే స్వాధీనపరచుకోవాలని, ఆ ఐగుప్తిని ఎలాగైనా గెలవాలంటే ఐగుప్తి మీద ఓడిపోయి దీప నివాసుల దగ్గరికి వెళ్ళలేక, అటు ఇటు చేయలేక అమాయకంగా దొరికింది ఎవరంటే యూదులు దొరికారు. ఆ యూదుల మీద పడిపోయి మాట్లాడుతుంటే హిట్లర్ కన్నా ముందే యూదుల్ని ఘోరంగా చంపినాడు ఎవడో తెలుసా? ఈడే. లక్షల మందిని బంకర్లోకి, ఇలాంటి పెద్ద పెద్ద బంకర్స్ ఏవైతున్నాయో ఇలాంటి బంకర్స్లోనికి ఆడవారిని మగవారిని వస్త్రాలు ఇప్పి లోపలికి గ్యాస్ రిలీజ్ చేసి, కార్బన్ డయాక్సైడ్ ఏదైతుందో రిలీజ్ చేసి, ఆ డోర్ మూసేసి ఊపిరాడకుండా లక్షల మందిని హిట్లర్ ఎలాగైతే చంపేశాడో అంతకన్నా ఘోరంగా ముక్కలుగా నరికి చంపేశాడు వీడు. యూదులంటే పడదు వీడికి. వీడు సాతానికి ఏజెంట్గా గవర్నమెంట్లో నిలబడ్డాడు. ఇష్టానుసారంగా నీచమైన పనులు చేస్తాడు. 24 వచనంలో ఏం జరుగుతుందో చూడండి. అతడు సమాధాన క్షేమం గల దేశమునకు వచ్చి తన పితరులు కాని చెయ్యరానిది చేయును. ఏదనగా ఆస్తిని, దోపిడి సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతట కొంతకాలమున ప్రాకారములను పట్టుకుంటకు కుట్ర చేయును. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొనును గాని, దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములను ఆ రాజు నిలవలేకపోయాను. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసెదరు. మరి అతని సైన్యము ఓడిపోను గనక అనేకులు హతులగుదురు. కీడు చేటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని యాక భోజన పక్తిని కూర్చుండినను కపట వాక్యములు ఆడుదురు. నిర్ణయకాలమ సంగతి జరుగును గనక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధమైన ఇష్టానుసారముగా జరిగించి తన దేశానికి వెళ్ళిపోను. పరిశుద్ధ నిబంధనకు విరోధంగా జరిగించడం పందును వధించడం. యూదుల్లో ఎవరైతే ఉన్నాడో ఈడే అహరోను క్రమంలో వచ్చే యాజకుల్ని వీడే మార్చేసి డబ్బిచ్చిన వారిని యాజకులుగా పెట్టి మాటనని యాజకుల్ని చంపేసి, ఆయన కాదయ్యా యాజకుడిని నేను ఉంటానని నాలాటోడు ఎవడో వెళ్ళి రికమెండేషన్ చేసుకుంటే ఆ చక్కగా చేస్తున్న యాజకుడిని చంపేసి కళ్ళబొల్ల మాటలు, ఇచ్చకపు మాటలు, అబద్ధాలను చెప్పి రాజకీయం గూడు కట్టి రకరకాల పనులు చేసి జాతకమేనండి మొత్తం ఎదుటి దేవాలయాన్ని, దేశాన్ని, యూదుల్ని, పవిత్ర గ్రంథాన్ని వీడికి నట్టు చేయడం స్టార్ట్ చేశాడు. వీడి ఇష్టానుసారంగా చేసి ఇక పూర్తిగా యెరూషలేము పట్టణాన్ని నేను టేకప్ చేయాలి, పూర్తిగా నా స్వాధీనంలోనికి పాలస్తీనా ఏవల ఆవలంటే కానాను ఏవల ఆవల నది ఆవల పూర్తిగా నా అండర్లోకి నేను తెచ్చుకోవాలని ఎప్పుడైతే వీడు అనుకుంటున్నాడో సరిగ్గా మళ్ళీ కొత్త గవర్నమెంట్ తిరగబడింది. ఎవరా గవర్నమెంట్ చెప్పండి? రోమీలు. ఎలా తిరగబడ్డారు? 29 వచనంలో చెప్తున్నాడు చూడండి. 29 వచనం, నిర్ణయకాలమందు మరలా దక్షిణ దిక్కుకు వచ్చును గాని మొదటనున్నట్టు వాటికి కనబడదు, కడపటనుండదు. అంతటా కిత్తీల వాడలు. ఎవరట? కిత్తీల వాడలు. దీప నివాసులన్నా కిత్తీల వాడలన్నా గుర్తుపెట్టుకోండి, రోమ్ నౌకాదళంలో పనిచేస్తున్న సైనిక బలగాలు. అంటే అక్కడ తెస్టేసి కూర్చున్నాయట. కిత్తీల వాడలంటే రోమ్ నౌకాదళం అక్కడ ఉందట. ఈ నౌకాదళాన్ని దాటి వెళదాం అనుకుంటే అడిగట్టి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారట.
అంటే రోమా ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? యూదులకి సపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడైతే నువ్వు ఎలా వస్తావో చూస్తాం, ఎలా దాడుతావు నువ్వు చూస్తావు, వీడు ఎప్పుడైతే అన్నారో ఆ ఓడల దెబ్బకి లేదా ఆ సైన్యం దెబ్బకి వీడు తెర మీదకి రాకుండా ఆగిపోయాడట. ఆ కోపంతో వీడు ఏం చేశాడంటే మళ్ళీ ఆ జూస్ దేవకి పూజలు వేయండిరా అని కొత్త యాజకులను పెట్టి క్రీస్తు పూర్వం 167 డిసెంబర్ 16వ తారీఖున అధికారికంగా పందెం వధించాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? క్రీస్తు పూర్వం 167 డిసెంబర్ 16వ తారీఖున అధికారికంగా పందెం వధించి ఇటు రోమీలను ఎదిరించలేక అటు ఐగుప్తీలు ఎదిరించలేక ఆ పెద్ద రాజ్యాలను ఏమనలేక ఎవరేమో పడిపోతున్నాడో దొనపో దెబ్బలాడుకుని యూదులమే పడిపోతున్నాడు. ఆ పడిపోయి ఏం చేశాడంటే కొంతకాలం 30 వచ్చిన నుంచి 30 అంతర కిత్తీలో ఓడలు అతని మీద వచ్చిన వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడే ఇష్టానుసారంగా జరిగించచ్చు అతడు మరలి ఏంటంట అతడు మరలి పరిశుద్ధ నిబంధనలను నిషేధించిన వారు ఎవరని విచారించును అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, బండగా యెరూషలేము స్థలం దేవాలయం, ఆ పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిను నిలిపివేసి నాశనమును కలగచేయి హేయమైన వస్తువును నిలబెట్టుదురు అన్నారట. అప్పటికి స్టేజ్ జరగలేదు కనుక నిలబెట్టాడు. ఎవరు? అడిగాడు. ఆ హేయమైన వస్తువు అంటే పంది, అక్కడ హేయమైన వస్తువు అంటే జియోస్ దేవత ఉంది చూసారా, ఆ దేవత నిలబెట్టి బలిపీఠం గట్టి ఆ పందిని వదిలించి కావాలని ధర్మశాస్త్రానికి పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా కావాలని చేశాడు. ఎందుకు? వాళ్ళ మీద ఉన్న కోపం వీడు ఎవరి మీద జీవిస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధి మీద. పోయే కాలం ఇదంతా. అప్పుడప్పుడు చూసారా ఆడాడు గొడవ పెట్టుకుని సంఘం మీద కోపం పెడతారు, పోతారు త్వరలోనే చెరువులోకి ఇద్దరు. ఈడు ఎవరి మీదో కోపం ఉంటే వాడు నువ్వు చూసుకోవాల్సింది పోయి నీకు సన్నిధి మీద కోపం ఏంటి? నీకు పందిని తెచ్చావు, నీ ఇష్టం వచ్చిన వధించావు, దేవత నిలబెట్టావు. ఇలాంటి టైంలో దేవత నిలబడినప్పుడు యాంటికస్ 4 అంటే ఎపిఫనస్ని ఎదిరించడానికి మక్కాబీలు అని ఒక విప్లవం తెర మీద వచ్చింది. బాగా వినాలి. ఎవరట? మక్కాబీలు. ఎవరైతే మక్కాబీలు అంటే వీడిని ఎలాగైనా ఎదిరించాలి, వీడిని ఎలాగే చూస్తూ ఉంటే ఇప్పుడు బలిపీఠం ఎక్కాడు, రేపు మందస్సం ఎక్కుతాడు, రేపు పొద్దున మన దేవుడిని ఎదిరిస్తాడు, ధర్మశాస్త్రాన్ని బాహాటంగా అవమానిస్తాడు. ఎలానే వదిలేస్తే మన దేవుని సన్నిధి కళ్ళ ముందు ఇంత అవమానం పొందుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామని విప్లవకారులు తెర మీదకి వస్తే ఆ విప్లవాన్నే మక్కాబీల విప్లవం అంటారు. ఇది ఎందుకు మాకు కావాలి? పరిసయ్యులనే ఒక పాయింట్ నీకు అర్థం కావాలంటే ఆ పరిసయ్యులు ఎక్కడి నుండి వచ్చారు? మక్కాబీల పిల్లలే పరిసయ్యులు అంటే ప్రత్యేకింపబడినవారు. దేనికోసం ప్రత్యేకింపబడినవారు? ధర్మశాస్త్రానికి కానీ పరిశుద్ధ స్థలానికి కానీ యెహోవాకు కానీ అవమానం తెచ్చేవాడు అధికారైనా సరే ఆడు కూర్చి కింద బాంబు పెడతామని ఫామ్ అయిన గుంపులు పేర్లే చెప్పండి, మక్కాబీలు, పరిసయ్యులు. నెక్స్ట్ అంటే సుమారు క్రీస్తు పూర్వం 167 ఇది ప్రారంభమైతే ఆ తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి 33 వచ్చిన చూడండి. 33 వచ్చిన మక్కాబీల కోసం ఇది 33 వచ్చిన జనములలో బుద్ధిమంతులు అంటే ఎవరు? మక్కాబీలు. జనములలో బుద్ధిమంతులు అంటే మా దేవుని మందిరాన్ని, మా దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసి అనేకులను అవహేళన చేస్తున్నారని మళ్ళీ ధర్మశాస్త్రాన్ని బోధించే బుద్ధిమంతులు అనేకులు బోధించదని కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి ఈ వచనం చదువుతుంటే మీకు ఏదో గుర్తు రావాలి చెప్పండి. ఏదైతే 33వ వచనం చదువుతున్నామో ఈ 33వ వచనం చదువుతుంటే క్రొత్త నిబంధనలో ఏదో వచనం మీకు గుర్తు రావాలి. ఖడ్గము చేత చంపబడరి, అరణ్యములోనికి పారిపోయిరి, గొర్రె చర్మాలు కప్పుకొనరి, దేశంబడి ఖైదీలో ఉండి చెరపెట్టబడి అవయవాలు కోల్పోయిరి, తమ వారిని కోల్పోయారని చదువుకుంటామే. ఆ సెన్స్ దేన్ని బట్టి రాసిన వచనమో తెలుసా? మక్కాబీల పోరాటంలో. గుర్తుపెట్టుకోండి,
బైబిల్ని కాపాడడానికి, ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి, దేవాలయాన్ని కాపాడుకోవడానికి, ఇలాంటి పనికి మాలివాడి చేతిలో నుంచి పరిశుద్ధ స్థలాన్ని కాపాడుకోవడానికి ఖడ్గానికి వెదిరెళ్ళిపోయారంట ఆ బుద్ధిమంతులు. అయ్యా ఏం చెయ్యొద్దయ్యా, దయచేసి మా దేవాలయాన్ని ఏం చేయొద్దు, అవసరమైతే మా ప్రాణాలు తీసేయండి. గుప్పెట్లో ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని అడవిలకి పారిపోయారు, కానీ ఆడి మాట వినలేదంట. నీ పందిరి మొక్కమన్న మొక్కం, నీ జియో దేవతను మొక్కమన్న మొక్కం, మా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని చట్టాలు చేసినా మేము చేయం కనుక చచ్చిపోతాం, కానీ నీ మాట వినమన్నారంట. ఈ మాటనే ఇక్కడ రాయబడిన ఈ బుద్ధిమంతుల మాటని ఎబ్రీ పత్రికలో మనం చదువుదాం ఒకసారి బాగుంటుంది. ఒకసారి చదువుదామా? ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం నుండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీని అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఆ ఖడ్గంతో చంపబడిన ఆ లిస్ట్ ఉంది చూసారా? దీనికి సంబంధం అంటే ఈ ఎబ్రీ పత్రికలు రాసింది పాత నిబంధనలో దానియేలు కోసం, పాత నిబంధనలు ఉన్న ఈ బుద్ధిమంతులైన వీరి కోసం, అంటే అన్ని సందర్భాలు కలిపి రాసిన వచనాలే ఎబ్రీ పత్రిక. అందులో మనకు కావాల్సింది ఖడ్గాల చేత అరణ్యాలకు పారిపోయి ప్రభు కొరకు చనిపోయిన బుద్ధిమంతుల జాబితా ఎవరంటే ఇదిగో ఈ విప్లవంలో ప్రాణాలు అర్పించిన మక్కాబీలైన నీతిమంతులు. మక్కీబులు అంటే మీరు ఎవరు ఉగ్రవాదులు అనుకోకండి. ఏ విప్లవమైనా ముందు మంచిగానే స్టార్ట్ అవుద్ది. పరిసయ్యుల విప్లవమైనా ఏదైనా మంచిగానే స్టార్ట్ అవుద్ది. రానే చెప్పండి రాజకీయ రంగులను అలవాటు చేసుకుంటారు. వీళ్ళు భక్తిగానే స్టార్ట్ చేశారు, భక్తిగానే ప్రారంభించారు, ధర్మశాస్త్రం కోసమే నిలబడ్డారు, కానీ రాను పాడైపోయారు. ఇప్పుడు మనకు కావాల్సిన చరిత్ర ఏంటి అసలు మక్కాబీలు అంటే? అసలు ఏంటి మక్కాబీలు అంటే? మక్కాబీలకి మూలపురుషుడు ఉన్నాడు, అతని పేరు మత్తియాస్ అంటారు. మతే కాదు, మత్తియాస్. ఇదిగో చూడండి, కొంచెం చరిత్ర చెప్తాను వినండి. మత్తియాస్ అంటే ఎవరంటే మోడిన్ అనే ప్రాంతం ఉంటుంది. యెరూషలేముకి వాయువ్య దిశగా ఉండే ప్రాంతం మోడిన్. ఆ ఏరియాలో యాజకుడిగా పనిచేస్తాడు. ఎవరు? ఇది కత్తెట్టుకున్నాడు చూసారా? ఆయన పేరే మత్తియాస్. ఎవరైతే ఉన్నాడో ఆయన యాజకుడిగా పనిచేస్తే గవర్నమెంట్ ఒత్తిడి చేస్తుంది. ఏమనంటే సిరియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సిరియా దేవతను అక్కడ తీసుకొచ్చి ఈ ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి మా దేవతకి బలివ్వయ్యా యాజకుడు అని చెప్పి ఈ ధర్మశాస్త్ర యాజకుడిని బలిమ్మని అడిగితే ఇతను అంటాడు, ప్రాణాలైనా కోల్పోతాను కానీ నా దేవుడికి వ్యతిరేకంగా మరొక దేవతకి నేను బలివ్వనగాక ఇవ్వనంటాడు. మొత్తం మీద అని చాలా బలంగా నిలబడతాడు ఈ మత్తియాస్ ఎవరైతే బలంగా నిలబడతాడో ఆయన నిలబడిన తర్వాత సరిగ్గా టైంలో యూదుల్లో ఉన్న ఒక యవనస్తుడు, ఒక యూదుడు వచ్చి యాజకుడు చేయని పనిని ఈ కుర్రగాడు వచ్చి ఆ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఆ దేవతకి ఆ బలిపేట మీద బలిస్తే చూస్తూ ఉన్న తన పరిత్యాపం తట్టుకోలేక, కోపం తట్టుకోలేక పక్కనున్న కత్తిని తీసి ఆ యూదుడైన యువకుడి యొక్క తల నరికేస్తాడు. ఎవరు? మత్తియాస్. ఆ మత్తియాస్ ఎప్పుడైతే యాజకుడికి ఉన్న ఆయన కత్తి బట్టి ధర్మశాస్త్రానికి దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తారో అని చెప్పి ఎప్పుడైతే ఈ మత్తియాస్ నరికేస్తాడో ఆ మత్తియాస్ నైట్కి నైటే నేషనల్ హీరో అయిపోతాడు. అర్థమవుతుందా? నైట్కి నైటే, రాత్రికి రాత్రి ఎప్పుడైతే నేషనల్ హీరో అయిపోతాడో మోడిన ప్రాంతం నుంచి ఒక్కసారిగా జాతీయ హీరోగా మారిపోతే ఆ మత్తియాస్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ మత్తియాస్ నుంచి విప్లవం ప్రారంభమైతే ఆ మత్తియాస్ నుంచి వచ్చిన సౌండే చెప్పండి మక్కాబీలు. అర్థమైనట్టే. మత్తియాస్ అంటే ఈయన దగ్గర నుంచి ప్రారంభమైంది. ఈయనకి సుమారు 4 కొడుకులు పుట్టారు. జాన్, సైమన్, జోడాస్, ఎలియాజర్, ఎవరైతే జోధాన్ ఎవరైతే ఉన్నారో ఈ 4 కొడుకులు పుడతారు. ఈ 4 కొడుకులు పుట్టిన తర్వాత బాగా వినండి, మత్తీయాకి సుమారు 5 కొడుకులు పుడతారు. ఈ 5 కొడుకులు పుట్టిన తర్వాత మత్తీయ చాలా కాలం మంచి విప్లవం ప్రారంభించి యెరూషలేముకి, పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ గ్రంథానికి వీళ్ళు వారియర్స్గా నిలబడతారనమాట. ఎవడొచ్చి గ్రంథాన్ని టచ్ చేసినా, ఎవడొచ్చి దేవాలయాన్ని టచ్ చేసినా మేం బతుకుండగా ఎవడో టచ్ చేయడానికి వీల్లేదని ఆ రోజుల్లో 6,000 నుండి 8,000 మందిని టీంను ఫామ్ చేస్తారు. ఎవరు? అలా వచ్చింది మక్కాబీల పోరాటం. మక్కాబీలు అంటే అందరూ చెడ్డోళ్ళు అనుకోకండి. మక్కాబీల్లో మంచోడు ఎవరో తెలుసా? మక్కాబీల్లో మంచోడు గమలీయేలు ఉన్నారు చూసారా? ఆయన మక్కాబీలే. ఆ గమలీయేలు యొక్క గురువు దగ్గర నెంబర్ 1 స్టూడెంట్ ఎవరు?
పౌలు గారు. అంటే ఇదంతా ఒకటే బ్యాచ్ అన్నమాట. పౌలు గారు ఎందుకంత కసిగా క్రైస్తవుల మీదకి కత్తి చూశాడంటే ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులు పాడు చేస్తున్నారని ఫీలింగ్ వాళ్ళకి. వాళ్ళ టీం యొక్క ఉద్దేశం ఏంటి? ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర ఉద్దేశాల్ని, దేవాలయం కాపాడటమే కదా వాళ్ళ ఉద్దేశం. దాని కొరకేగా ధర్మశాస్త్రం చదువుతున్నారు, దాని కొరకేగా వాళ్ళ పోరాటం చేస్తారు. అందుకే అది క్రైస్తవ మతం క్రీస్తుకు సంబంధించిందని పూర్తిగా ఎరగలేని టైంలో క్రైస్తవులను ఎందుకు చంపుతున్నారంటే వీళ్ళు అసలు ఉన్నదే పోరాటాలు చేయడానికి. పౌలు గారు మక్కాబీల టీంకి సంబంధించిన అంటే అవును, పరిసయ్యులు మక్కాబీలకు సంబంధించిన అంటే అవును. అంటే వీళ్ళ ప్రత్యేకింపబడిన దేనికంటే అధికారులను ఎదిరించే విప్లవకారులు అన్నమాట. ఎవరు? ఈ ఎవరైతే ఉన్నారో మక్కాబీలు. ఈ మక్కాబీలకు సుమారు 5 కొడుకులు పుడితే ఆ తర్వాత బాధ్యతలు మత్తియాస్ చనిపోతే, ఆ చనిపోయిన తర్వాత ఈ బాధ్యతలు జోడాస్ అంటే యోధాకు అప్పగిస్తారు. యోధాకి ఎప్పుడైతే ఈ బాధ్యతలు అప్పగిస్తారో క్రీస్తు పూర్వం 165లో జోడా ఆధ్వర్యంలో అంటే యోధ ఆధ్వర్యంలో క్రీస్తు పూర్వం 165లో ఈ ఎపిఫనస్ గారు నిలబెట్టిన జియో దేవత ఉంది చూసారా, జియోస్ దేవత. ఈ దేవతని బలిపీఠాన్ని ఈ కొడుకు అంటే ఈ మత్తియాస్ కొడుకు ఎవరైతే యోధ ఉన్నాడో క్రీస్తు పూర్వం 165లో ఆ దేవత బొమ్మనే బలిపీఠాన్ని యోధ ఆధ్వర్యంలో పూర్తిగా ఆ బలిపీఠాన్ని విగ్రహాన్ని పడగొట్టేస్తాడు. అప్పుడు అంటాడు, ఎపిఫనస్ వస్తాడో, వాళ్ళ అయ్యి వస్తాడో, వాడు తాసు వస్తాడు, ఎవడొస్తాడు రమ్మనండి, మా దేవుని మందిరాన్ని మమ్మల్ని తొక్కేళ్ళమని అని చెప్తారు. చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. వాళ్ళు చేసే ఫైట్కి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఎప్పుడైతే చేశారో ఆ మందిరంలో ఉన్న పూర్తి దరిద్రాన్ని బయటికి వెళ్ళగొట్టేసి పరిశుద్ధ స్థలంలోకి ఇంకా అపవిత్రమైనది ఏది రాకుండా మన తరతరాల కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి 3 సంవత్సరాల వరకు ఎవ్వరూ దరిదాపులకు రాకపోతే ఆ 3 సంవత్సరాల తర్వాత ఫెస్టివల్ సీజన్ ఒకటి స్టార్ట్ చేస్తారు. బాగా వినాలి. ఒక పండగ ఇందు అంటే ప్రతిష్ట. ఏ ప్రతిష్ట? మళ్ళీ దేవాలయంలో పవిత్ర ప్రతిష్ట మేము పునర్నిర్మాణం చేసాం కనుక ప్రతిష్ట పండుగ. ఇందు అంటే లవ్ ఫీస్ట్ పండుగ ఒకటి స్టార్ట్ చేస్తే ఆ పండుగకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అటెండ్ అవుతారు. ఎక్కడ చూద్దాం ఒకసారి, యోహాను సువార్త త్వరగా ముగించేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయం ఆలయ ప్రతిష్ఠ పండుగ. బాగా వినండి. ఆలయ ప్రతిష్ఠ పండుగ అంటే సొలొమోను ప్రతిష్ఠించిన ఆలయ ప్రతిష్ఠ పండుగ కాదు ఇది. ఆలయ ప్రతిష్ఠ పండుగ ప్రభు వెళ్ళాడుగా ఈ 10వ అధ్యాయంలో. ఈ ప్రతిష్ఠ పండుగ ఎప్పుడు? మక్కాబీల కొడుకు మత్తీయ కొడుకు ఎవరైతే యోధ ఉన్నాడో, యోధ జయించి ఆ విగ్రహాలను బయటపడేసి బలిపీఠాన్ని మళ్ళీ స్థిరపరిచి మళ్ళీ ప్రతిష్ఠ ఎప్పుడైతే చేశాడో 3 సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠిత పండుగ ప్రారంభించారు. లవ్ ఫీస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ లవ్ ఫీస్ట్కి అటెండ్ అయింది ఎవరంటే చెప్పండి. అందుకే క్రొత్త నిబంధనలో సడన్గా ఈ ప్రతిష్ఠిత పండుగ ఏంటి అనుకుంటాం. మీరు దేవాలయ ప్రతిష్ఠ పండుగ పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా? లేదు. మరి సడన్గా ఈ పండుగ ఎలాగొచ్చింది? ఎలా వచ్చిందో సడన్గా మనకు తెలియాలంటే చెప్పండి. 400 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలిస్తే కానీ ఇలాంటి వచనాలు తేగావు. అందుకే హిస్టరీ చదువుతున్నాం మనం. గమనీయాలంటే ఏంటో తెలియాలంటే 400 సంవత్సరాల్లో ఏ విప్లవాలు వచ్చాయో తెలియాలి. పరిసయ్యులంటే ఏంటో తెలియాలంటే 400 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలియాలి. ఈ సద్దుకాయలు గొడవ ఏంటో తెలియాలంటే 400 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగిందో తెలియాలి. ఇంత పిక్చర్ మనకు అర్థమైతేనే క్రొత్త నిబంధనలు ఈ భాష ఇదా, ఈ వ్యక్తులు ఇదా, ఈ పండగ ఇదా, ఇది ఇందుకు వచ్చిందా, ఇదన్నీ మనకు అర్థమైతేనే చెప్పండి క్రొత్త నిబంధన అర్థం చేసుకునే అవకాశాలు మనకు ఎక్కువ. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు నేర్పిస్తున్న ఈ ప్రతిష్ఠ పండుగలు ఆయన వెళ్ళి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ దేవాలయాన్ని చూపించి అది చూపించి ఇది చూపించి రకరకాలు చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒక మాట అంటాడు, మీరు దేవాలయాన్ని కాపాడుతున్నారు, దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు, దాని రాతి మీద రాయి నిలబడిన ఒక కాలం రాబోతుంది. మీరు గుర్తుపెట్టుకుని ఆ దేవాలయం కాపాడడం కాదు అయ్యా చెప్పండి. ఈ దేవాలయాన్ని చూడండి, ఇది 3వ దినాన్ని తిరిగి లేపుతాను. ఇప్పుడు దేవుడున్న ఆలయం అది కాదు చెప్పండి. ఇది మీరు ఎంతసేపు ఈ భౌగోళిక ఆలయాలు కాపాడాలనుకుంటున్నారు తప్ప ఎక్కడ అపవిత్రం అవ్వకూడదు అనుకుంటున్నారు తప్ప అపవిత్రత ఎక్కడ ప్రారంభమైందంటే చెప్పండి, అసలు దేవాలయంలో ప్రారంభమైంది.
పూర్తిగా వాళ్ళ ఫిలాసఫీని కొట్టిపడేశాడు. పూర్తిగా వాళ్ళు విప్లవం తీశారు. దేవుడు అంటే మీకు పిచ్చి ఉంది, దేవుడు అంటే మీకు బాగుంది, మీరు చెప్పే నీతి పాఠాలు ఎవరు చెప్పరు, అంత బాగా మీరు టీచింగ్ ఇస్తారు, బాగా మాట్లాడతారు, పాత నిబంధన ఏళ్ళు మేము మాట్లాడతారు, నిబంధన నెరవేర్చడానికి మీరు పిచ్చెక్కిపోతారు, మీరు దేవుని కోసం ఆసక్తి గలవారైనను మీ ఆసక్తి వాక్యానుసారమైంది కాదన్నాడు. పరిసయ్యుల్ని మాట్లాడితే తిట్టాడు. అసలు పరిసయ్యుల జోలికి ఎవరు వెళ్ళరండి, గుర్తుపెట్టుకోండి. పరిసయ్యుల జోలికి ఎవరు, ఎందుకంటే వాళ్ళు విప్లవారు, వాళ్ళ నోట్లో నోరెడితే బతుకుతారు. అలాంటి వారిని ప్రభు మాట్లాడితే ఏమన్నా చెప్పండి, ఇలా ఏలెత్తి చూపించి ఏమన్నాడు చెప్పండి, పులిసిన పిండి వ్యాసదారులారా అన్నాడు. ప్రారంభంలో మత్తీయ మంచి ఉద్దేశం కలిగిన వాడే, ప్రారంభంలో వాళ్ళ కొడుకులు మంచి ఉద్దేశం కలిగిన వారే. ప్రభు కాలంకి వచ్చేసరికి వాళ్ళ విప్లవాలు వ్యాపార విప్లవాలుగా మారిపోయి వాళ్ళ మోతుబరతనం సంత వీధుల్లో వందనాలు చేపించుకునే స్థితికి తెచ్చేసుకున్నారు. మేము లేకపోతే సంఘాలు లేవు, మేము లేకపోతే సమాజ మందిరం లేదు, మేము లేకపోతే ధర్మశాస్త్రం ఉండదు, ఇంకంటే మేము లేకపోతే అనే ఫీలింగ్ వచ్చేసరికి ప్రభు అన్నాడంటే మీకు వేషధారణ ఎక్కువైపోయింది అన్నాడు. నేను ఉపవాసాలు చేయొద్దు అంటలేదు, కానీ మీరు ఉపవాసాల పేరుతో వేషధారణ చేస్తున్నారు. నేను ప్రార్థన చేయొద్దంటలేదు, కానీ ప్రార్థన మీరు బహిరంగంగా నిలబెట్టి మీరు ఏం చేస్తున్నారంటే ప్రార్థన వ్యాపారంగా మార్చేస్తున్నారు. మీరు ఇతరులకి సహాయం చేయొద్దు, ఎవరికి పంచొద్దు, ఎవరికి పరిచయం చేయొద్దని నేను చెప్పలేదు, కానీ అందరికీ పరిచయం చేసి 10 రూపాయలు సహాయం చేసి మీరు ఏం చేస్తున్నారంటే 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మీరు చేసే పనులు, ఒకరోజు దేవాలయంలో దేవుని కోసం చనిపోతానన్న మీరే ప్రవక్తలను చంపడానికి కాలు దూవుతున్నారు. మీరు స్వదాసి ప్రజలను కాపాడుతానన్న మీరే నీతిమంతులైన జకరియా లాంటి వారిని చంపడం మీ పితరుల దగ్గర నుంచి ప్రారంభించేశారు. మీరు మీకు బుద్ధి లేదు అసలు మీ స్టాండింగ్స్ ఏంటి, మీ విప్లవాలు ఏంటి, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ఇలా అనగారిపోయారు. కాపాడవలసింది ప్రజలను, కాపాడవలసింది భక్తుల్ని, కాపాడవలసింది దేవుని యొక్క నీతిని, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు అవసరమైతే సముద్రాలైనా తిరుగుతారు. మీరు ఈ తట్టు నుంచి ఆ తట్టుకు తిరిగి మీ మతంలో, మీ విప్లవాల్లో కలుపుకోవడానికి అక్కడికి ఎంతైనా పిచ్చెక్కించేస్తారు. మీకు మనుషులను చంపడం అంటే చాలా ఈజీ, మేకలను కోసినంత ఈజీగా చంపుతారు. మీరు జాలంటే తెలియదు, దయ అంటే తెలియదు, కేవలం దేవుడి పేరు చెప్పుకొని ఎంతమందిని చంపుతున్నారు మీరు అని అడిగాడు. మంచి ఉద్దేశాలతో ప్రారంభమైన మక్కాబీల పోరాటం ప్రభువు చేత ఉమ్మి వేయించుకునే స్థితికి వాళ్ళ పోరాటం దిగజారిపోయింది. ఏ పోరాటమైనా, ఏ విప్లవాలైనా, ఏ కార్యక్రమమైనా మంచిగానే ప్రారంభమవుతాయండి, కానీ రాను జాడ్యం ఏంటి చెప్పిన నేను అనే ఫీలింగ్ వస్తుంది చూసారా, ఆ ఫీలింగ్ పూర్తిగా మంచి భావాలను చంపేస్తుంది. స్వనీతి అనే ఒక పెద్ద పీట ఉంటుంది చూసారా, ఆ స్వనీతి ఇతరులని తక్కువ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారట. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇదిగో ఆ బయటికి లాక్కొచ్చి ఈవిడ పాపాత్మురాలుగా ఏమంటావు ఈవిడ్ని అని అడిగారట. ఈడి పుణ్యాత్ముడా, ఆడికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఏదో పాపం చేస్తాడు, గుడ్డోడిగా పుట్టాడు, ఏమంటావు? వాళ్ళ అమ్మ నాన్న పాపాలు ఆడి మీద పడలేదంటావా? ఇతరులని తక్కువ చేసుకుంటూ తామే నీతిమంతులను తిరిగి ఒక గర్వపు కొమ్ము మొలిసింది. వీళ్ళకి ఎవరికి చెప్పండి? పరిచయాలకి. మంచి విప్లవాలతో ప్రారంభమైన వేళ్ళు ఇతరులకు పేర్లు పెట్టుకుంటూ ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని సోషల్ మీడియా పరిస్థితులు ఎక్కువైపోయారు. మీరు చూసారులే, ఏదైనా ఒక పోస్ట్ పెట్టండి, పరిస్థితులు అందరూ చిత్ర కామెంట్లు చేయడం, అక్కడ ఏదైనా ఒక మంచి మాట మాట్లాడండి, అక్కడ కామెంట్ చేయండి. నీకు ఉద్దేశం ఏంటో, విషయం ఏంటో ఏది పూర్తిగా తెలియకుండా, నీకు కనీసం సీన్లోకి వచ్చి నువ్వు చూడకుండా నువ్వు ఎలా కామెంట్ చేయాలనుకున్నావు? మా జనరేషన్లో ఉన్న పరిసేయుడు నువ్వు, మాకు తెలుసు నువ్వు పరిసేయుడు, నువ్వు పూర్తిగా స్వనీతితో బతుకుతున్న పరిసేయుడు నువ్వు. నీ మాటల తోటాల చేత, నీ కత్తిల్లాంటి మాటల చేత అవసరమైతే ఎదుటోడిని చంపేసే ప్రయత్నం చేస్తావు. స్వనీతి గుర్తుపెట్టుకోండి. నేను నీతిమంతున్నాను అనుకోవడం కూడా పాపం ముసుగేసుకున్న లక్షణం అన్న సంగతి బైబిల్ చాలా బాహాటంగా చెబుతుంది. ఆ బాహాటపు ముసుకాలకు తీసి చెబుతున్నా వాళ్ళ కళ్ళు కనపడలేదు, ఎందుకంటే వాళ్ళ సమాధులకు సున్నం కొట్టినట్టు అయిపోయారు వాళ్ళు. అందరికీ పేర్లెట్టుకుంటూ తిరుగుతారు మీరు, అందరికీ పేర్లెట్టుకుంటూ తిరుగుతారు. ఇది ఒక దరిద్రం ఉందండి సంఘాల్లో. ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు. అవునులే, ఎవడ మంచోడు కాదు బైబిల్ చెప్పింది, ఎవడ మంచోడు కాదు, నువ్వే మంచోడు. నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అవసరం లేదు, నీకు నువ్వే మంచోడివి. మీ తరానికి మాకు గమనయ్యలేవు, నువ్వు చెడిపోయిన సౌలులు మేము.
అడుగుతున్నాను. మళ్ళీ పరిచయాలు ఉన్నారు, మళ్ళీ శాస్త్రులు ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా వచ్చారంటే మంచి ఉద్దేశాలతోనే వచ్చారు, కానీ రాను రాను వీళ్ళు ఎలా అయిపోయారంటే పూర్తిగా వాళ్ళు విప్లవాలు పక్కదారి పట్టించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పండక్కి వెళ్ళి వాళ్ళ లవ్ ఫీస్ట్లో నిలబడి అన్నాడు, ఇది కాదు విప్లవం అంటే. కుష్ఠరోగులు వెళ్ళేసి దూరం పెడుతున్నారుగా, కుష్ఠరోగులు చేతులు పట్టుకోండి, అది విప్లవం అంటే. వ్యభిచారం అని వ్యభిచారిని ముద్రేస్తున్నావుగా, ఆ వ్యభిచారిని కూడా అమ్మా అని పిలవడం విప్లవం అంటే. ఆడు ఎలాంటోడు, ఈడు ఎలాంటోడు, వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, వాడు యూదుడు, సమరయుడు, గ్రీక్ అని పేరెడుతున్నావుగా, కాదు. ఇక్కడ దేవుని స్వరూపం మనం ప్రేమించేది విప్లవం అంటే. ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకో, ప్రతి ఒక్కరిని బాధించడం కాదు, గౌరవించడం నేర్చుకో. అన్యుల్ని ఎవరినైనా మీ దరిదాపులు రాణిస్తున్నారా మీరు? పరిసేల ఏరియా నుంచి వెళ్ళరు మీరు, కనీసం వాళ్ళ నీడ కూడా పడినెవరు. ఇంకేంటి మీరు దేవుడికి ఎరగదీసేది, ఒరిగేది మీ వల్ల? మీకు డిస్టెన్స్లు, బార్డర్లు, మెయింటెనెన్స్లు అన్నీ. మీ స్టేటస్ ఎక్కడైనా తగ్గిపోద్దేమో అని ఇలా ఎవరికి పడతారు వందనాలు చెప్పరంటే ఎవరికి ఎల్లో అయ్యో ఈ సమరయ స్త్రీకి వందనాలు చెప్తారా మన గౌరవపోద్దుగా, ఆయన ఈవిడితో ఈ టైంలో మాట్లాడకూడదు అనుకుంటారంట. ఎవరు చూసారా? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరట, ఎవరితో పడితే వాళ్ళు కలిగి పెట్టుకోరట, ఎవరితో పడితే. ఎందుకంటే వీళ్ళ భక్తి గౌరవ స్టేటస్ తగ్గిపోద్దేమని అడుగుతున్నాను. దేవుని దృష్టిలో నువ్వు వ్యభిచారివే, నేను వ్యభిచారివే, అందరం వ్యభిచారులమే, అందరం ఒకటే గుర్తుపెట్టుకోండి. కానీ దేవుని కృప వల్ల రక్షింపబడిన ఏళ్ళైనా మనమైనా ఇతరులకు పేరు పెట్టే లక్షణం ఎవరో తెలుసా? పరిసయ్యులు. గుర్తుపెట్టుకో. ఆ పరిసయ్యుల బుద్ధి ఏదైతే వచ్చిందో ఆ పరిసయ్యుల బుద్ధి ప్రభు చాలా తీవ్రంగా ఖండించాడు. ప్రభు అన్నాడు ఇది మారాలి. ఆ తర్వాత ఈ కొడుకు ఎవరైతే ఉన్నాడో యోధ క్రీస్తు పూర్వం 161లో సిరియాతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ కొడుకు చచ్చిపోయాడు. ఇలా నాయకులు చనిపోయిన తర్వాత విప్లవాలు తప్పుదారిపోయాయి. విప్లవం ఎప్పుడు బలంగా ఉంటుందంటే నా ఆవేశం నా వెనకలోడికి ఉన్నప్పుడే విప్లవం బాగుంటుంది. ఆడి ఆవేశం ఆ తర్వాతోడికి ఉన్నప్పుడే బాగుంటుంది. మా విప్లవాలు కాలు రాసి దాన్ని పూర్తిగా మంట కలిపి దాన్ని ద్రవ్యానికి అమ్మేశారనుకోండి, అక్కడి నుంచి ఈ సంఘాలు ఏమవుతాయి చెప్పండి? దారి మళ్ళీపోతాయి, అలాగే పాడైపోతాయి. అందుకే చూడండి, కొంతమంది దైవజనులు బతుకున్నంతకాలం వాళ్ళ సంఘాలు ఎన్ని సంఘాలకు మాదిరో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘాలు ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి, కోర్టులో కేసులు వేసుకుని తిరుగుతున్నారు. ఒకప్పుడు దైవజనులు వాళ్ళు ఉన్నంతకాలం ఎంత వెలుగో ఆ సంఘాలకి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీది ఈ బ్రాంచ్, నాది ఈ బ్రాంచ్, నీది ఆ బ్రాంచ్, ఆ దక్షిణ భాగాన్ని నువ్వు చూసుకో, యాంటిగా స్త్రీయుడు, ఆ దక్షిణ భాగాన్ని నువ్వు చూసుకో, ఉత్తర భాగాన్ని నేను చూసుకుంటాను, అక్కడ నువ్వు గోపురం కట్టి ఇక్కడ గోపురం కట్టి, అప్పుడప్పుడు సంవత్సరానికో మనం పండుగ పెడదాం అన్నారంట. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన భావాలు ఏంటి చూసారా? మత్తేసు లాంటి గొప్ప వ్యక్తులు పోయాక వాళ్ళ కొడుకులు భావాలు పోయిన తర్వాత పూర్తిగా విప్లవం అనగారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళ కల్చర్ ఏంటి, వీళ్ళ విధి విధానాలు ఏంటి, వచ్చే వారం చూద్దాం. అర్థమైందనుకుంటున్నాను ముఖ్యాంశాలు. మీకు హ్యాపీగా ఉండే న్యూస్ ఏంటి చెప్పిన, గ్రీకులు కూడా వదిలిపోయింది అనుకున్నారు కదా, అలా అర్థమవుతలేదు మనకి. ఆ గ్రీకులు అయిపోయారు, మక్కాబీల్లోకి వచ్చాం, ఆ తర్వాత సద్దుకైలు, ఆ తర్వాత ఎన్ని 1 by 1 మనం చూస్తాం, తర్వాత కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం, ఆ తర్వాత వీళ్ళ విధి విధానాల్లో చట్టాలు. ఇందాక అన్న మాట్లాడుతున్నప్పుడు ఈ వివాహ చట్టాలు ఎక్కడెక్కడ ఎలా మార్పు జరిగాయి, ఎక్కడెక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగింది, ఇలాంటి విషయాలన్నీ చూస్తూ త్వరగానే మనం మత్తయి సువార్త బ్యాక్గ్రౌండ్లోనికి చెప్పండి వచ్చేస్తాం. అది ఎప్పుడు జరుగుద్దో నాకు తెలీదు, చెప్పండి అది ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదు. మీకు ఆసక్తి ఉంటే మళ్ళీ చెప్తున్నాను, సంఘ చరిత్ర అనే సబ్జెక్ట్ ఉంది, సంఘ చరిత్ర. వీలైతే ఈ ఫ్లోలో మాట్లాడుకుందాం. ఆ సంఘ చరిత్ర అంటే రాజమండ్రిలో ఈ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు, రాజమండ్రిలో ఈ స్కూల్ ఎప్పుడు పెట్టారు, రాజమండ్రిలో ఉన్న మిషనరీ టెంపుల్స్, అదే మన దేవాలయాలు ఎప్పుడు ఉన్నాయి, కాకినాడ ఎప్పుడు వచ్చింది, గుంటూరు ఎప్పుడు వచ్చింది, ఈ ఏపుకి మిషనరీ ఎప్పుడు వెళ్ళింది, ఈ లోపలికి ఎప్పుడు వెళ్ళింది, మొత్తం సంఘ చరిత్ర అంటే 1వ శతాబ్దం దగ్గర నుంచి ఇప్పటి వరకు సంఘం ఏమేమి విద్య, వైద్యము, రంగము, సైన్స్, డెవలప్మెంట్ అంతా సంఘం ఏం చేసిందని సంఘ చరిత్ర అనే ఒక సుదీర్ఘమైన లెసన్ ఉంటుంది. అది కనుక మీకు అర్థమైతే ప్రజెంట్ మన క్రిస్టియన్ ల్యాండ్ మార్క్ ఏంటో మనకి ఈజీగా చెప్పండి, అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఎందుకు చదవాలో నీకు అర్థమవుద్ది, నువ్వు ఎందుకు ఉద్యోగం చేయాలో నీకు అర్థమవుద్ది, సంఘానికి ఎందుకు రావాలో నీకు అర్థమవుద్ది. ఒక్కటేంటి, నీ ప్రజెంట్ నీ జాగ్రఫీ నీకు ఏంటో చెప్పండి, అర్థమవుద్ది. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.